లైఫ్ చాలా ఘోరంగా ఉందిరా. కాలేజ్ డేసే బాగుండేది. కాలేజ్ అయిపోయాక ఒకటేమో మనం జాబ్ చేయాలి, రెండోదేమో పేరెంట్స్ మనకి పెళ్లి చేయాలి. హలో, నేను ఇవన్నీ తప్పించుకోవడానికే మెడిటేషన్ చేస్తున్నాను. అయినా నీ లైఫే చాలా బెటర్. జాబ్ లేకపోతే ఇంట్లో పెళ్లి సంబంధం అన్నా చూస్తానంటున్నారు. మా ఇంట్లో జాబ్ లేకపోతే ఫుడ్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి సంపేతానంటున్నారు. కంగ్రాట్స్ రా. ఏదైనా సరే మనం జాబ్ చేయాల్సిందే. సర్లే. ఏమన్నాడురా బాబు? ఏమన్నాడు? ఎండలో ఎలకోలం ఆడుతున్నాడు. ఏదైనా సరే మస్తున్నాడు రా. నువ్వు అనుష్క, ఆడో ప్రభాస్. నేను అనుష్క కాకపోయినా సరే వాడు మాత్రం నా ప్రభాసేరా. సరే సరే పద. ఓయ్ అదేంటి ఇప్పుడేగా జాబ్ చేసుకోవాలని చెప్పావు? లవ్ చేయడం కూడా ఒక జాబేరా. ఏ అర్థం కాలేదా? రా కూర్చో. ఇప్పుడు ప్రేమించిన వాడు చుట్టూ డైలీ డే అండ్ నైట్ తిరగడం, రెజ్యూమే పట్టుకొని కంపెనీల చుట్టూ తిరగడం లాంటిది. ప్రేమించిన వాడు మన లవ్ ని యాక్సెప్ట్ చేయడం, మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం లాంటిది. జాబ్ వచ్చాక హైక్ రావడం, లవ్ లో పడ్డాక బ్రేకప్ కాకుండా పెళ్లి వరకు తీసుకొని వెళ్ళడం లాంటిది. ఇంకా పిల్లలు వాళ్ళ చదువులు అంటావా? అవి జాబ్ లో టీమ్ లీడర్, మేనేజర్ పొజిషన్స్ లాంటివి. ఏంటి షాక్ అయ్యావా? లేదు, షేక్ అయ్యాను. సర్లే పద. ఎక్కడికి? చెప్పాను కదరా జాబ్ సర్చింగ్ అని. రారా. అయితే లవ్ జాబ్ అన్నమాట. వత్తనా? ఇంకెందరూ? అదేంట్రా, మా అత్తమామ వాళ్ళ ఇల్లు తెలుసుకోవడం నా బాధ్యత కాదా? అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వెళ్ళాలా? అంతేగా మరి. మా నాన్నకేం చెప్పలేంటో. అమ్మా నన్ను చూస్తావేంట్రా? నా కార్ని క్లీన్ చేయమంటుంటే. తుడుస్తున్నాను మేడం, తుడుస్తున్నాను మేడం. కింద టైర్లు కూడా తుడు. టైర్లు కూడానా? లోపల తుడు. తుడుస్తున్నాను మేడం. రే వెళ్ళిపోతున్నాడు రా. తుడిచింది చాలే రా. వెళ్ళిపోయాడు. చెయ్యి ఎవడక్కడ ఫ్రీగా తుడిచాను. ఒసేయ్, అమ్మాయి వెనకాల అబ్బాయి తిరిగితే రొమాన్స్ అంటారు, అదే అబ్బాయి వెనకాల అమ్మాయి తిరిగితే నాన్ సెన్స్ అంటారు అని ఖుషీలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. రేయ్ అది ఖుషి కాదురా, జల్సా. జల్సానా? ఏదైతేనే చెప్పింది పవన్ కళ్యాణ్గా. అలా చెప్పిన పవన్ కళ్యాణ్ వెనకాలే 1,00,000 మంది అమ్మాయిలు పడతారు. నేను వీడి వెనకాల పడటంలో తప్పేం లేదు. రే ఎవరో ఇంటికి వెళ్తున్నాడు రా. ఎవరింటికి పడితే ఆడింటికి వెళ్తే దొంగ అవుతాడు. ఆడింటికి వెళ్తున్నాడు. ఇంకొకసారి వాడు వీడు అన్నావు అనుకో, మూతి పగులుతుంది. ఎవరనుకున్నావు అతన్ని? మీ బావగారురా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎవరో ఇల్లు కాదు, మా అత్తమామ వాళ్ళ ఇల్లు. అత్తమామ అంటే అమ్మ నాన్నతో సమానం. ఇప్పుడు ఇలానే అంటారు, రేపొద్దున పని మనిషిని చేస్తారు. ఏంటి? ఏం లేదు, నువ్వు చూడు, అదిగో పైన చూడు. కనపడట్లేదురా. సర్లే, పొద్దున్నే మనం టీ తాగడానికి పాల ప్యాకెట్ రీసెంట్ పంపించాడు. 10 నిమిషాలు అన్నావు, అరగంట అయ్యింది. అలా పరా. ప్లీజ్ రా, 2 నిమిషాలే. ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? బయటకు వస్తాడేమో. వస్తావా రావా? సరే పద. నువ్వేంట్రా ఇక్కడ? మా అమ్మ రవదేమని పంపించింది. ఓ డెలివరీ జాబా? ఆంటీ రవి ఇవ్వండి, అదే గోధుమ రవి ఇవ్వండి, అదే ఖాతాలో రాసుకోండి.
నేను డ్రైవ్ చేస్తా, నన్ను అక్కడి వరకు డ్రాప్ చేసే. కూర్చో. ఏయ్ ఇటు కదా మీ ఇల్లు. అక్కడ రోడ్ రిపేర్ అంటారా, నుంచి వెళ్దాం. అక్కడ లేట్ అవుతుంది. పర్లేదురా, 2 minutes. ఓసి నీ అంకమ్మా, ఇక్కడ తీసుకొచ్చావా? వా, ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఒక 15 minutes రా, వెళ్ళిపోదాం. మా నాన్న ఉప్మా తింటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నన్ను వదిలేవే బాబు. మీ నాన్న ఒక్కరోజు ఉప్మా తినకపోతే ఏం అయిపోదు, కాసేపు ఆగు. ఏంట్రా వీడు బయటకు రాడు? పోనీ రాయసమంటావా? అప్పుడు మనం పోతాం. ఎక్కడికి? జైల్లోకి. రే రే, వచ్చాడురా, వచ్చాడు వచ్చాడు. వాడేం కేజీ ఫ్లెష్ కాదు, వచ్చాడో వచ్చాడో అని ఎలివేషన్ ఇవ్వడానికి. మాకు కనిపిస్తుంది. సరే సరే, పండితి అక్కడ పెట్టు. ఎక్కడా? ఆ బండి పక్కన పెట్టు. రేరే, చూస్తున్నాడా? చోట్ల. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాడా? చోట్ల మచ్చా. పోనీ ఇప్పుడు? ఇలా కాదు, చూస్తున్నాడు. నిజంగా చూస్తున్నాడా? జోక్ చేశా. ఇప్పుడు చూస్తాడులే. ఆపవే. ఆపను. ఆడు కోపంగా చూస్తున్నాడే. ఆపవే. ఆపను. ఆపవే. ఏరియా కూడా మంది కాదే. ఆపను. ఆపను. అలా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం రే, ఎక్కడికి వెళ్ళిపోయారా? హే బ్రో. బ్రో బాగుంది. ఎందుకు ఇందాక నుంచి ఇలా హార్న్ కొడుతూ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు? బ్రో ఏంటి బ్రో? ఎవరు బ్రో? ఎవరికి బ్రో? ఇక్కడ బ్రోలు ఎవరు లేరు. ఓకే సిస్టర్. సిస్టరా? హలో మిస్టర్, ఏంటి ఏది పడితే అది మాట్లాడుతున్నారు? పొద్దున పార్క్ లో స్లో మోషన్ లో ఏదో కుర్రాడు మిడిల్ క్లాస్ జూనియర్ ఎన్టీఆర్ లా ఉన్నాడు. ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే సెట్ చేసుకుందామని పార్క్ నుండి ఇంటి వరకు ఫాలో అయ్యి ఇదే ఇల్లు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గంటకి నేను చూడాలనిపించి గంట నుండి మీ ఇంటి ముందు పెట్రోల్ ప్రైసెస్ పెరిగినా మా ఫ్రెండ్ బైక్ వేసుకుని వచ్చి దారిలో తిరుగుతున్న వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించేలా హార్న్లు కొట్టుకుంటూ నువ్వు బయటకు వస్తావో లేదో తెలీదు, మాట్లాడతావో లేదో తెలీదు, కనిపిస్తావో లేదో తెలీదు, పోని మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఫ్రెండ్షిప్ లో తీసుకుని వెళ్ళాలా లేదా డైరెక్ట్ గా లవ్ మ్యాటర్ చెప్పేయాలా? అమ్మాయిని ముందు నేను చెప్తే బాగుంటుందా లేదా నువ్వు చెప్పే వరకు వెయిట్ చేయాలా? పోనీ ధైర్యం చేసి చెప్తే కొన్ని రోజుల తర్వాత నిక్కీ నిన్ను నేను ఎప్పుడు అలా చూడలేదు, యూఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్ టు మీ, యూ డిజర్వ్ మచ్ బెటర్ అని చెప్తావా? లేదంటే నన్ను యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు నాతో టైం పాస్ చేసి నన్ను వదిలేస్తావా? ఇన్ని ఆలోచనలు పెట్టుకొని వస్తే బ్రో సిస్టర్ అంటావా? సరే, నేను చెప్పిందేమైనా అర్థమైందా? అదంత ఈజీగా అర్థం కాదులే. ఫోన్ ఉందా? ఇలా ఇవ్వు. ఇది నా నంబర్. కాల్ చేస్తా, ఆన్సర్ చెయ్యి, మెసేజ్ చేస్తా, రిప్లై ఇవ్వు. రెగ్యులర్గా ఇక్కడ వస్తూ ఉంటా, కలుస్తూ ఉండు. ఇంకా రేపటి నుండి స్కూటీ మీద రౌండ్స్ వేయడం ఇవన్నీ వద్దు, ఎందుకంటే చూసే వాళ్ళకి బాగోదు. సరేనా? సరే. వెళ్ళు, బైక్ క్లీన్ చేసుకుంటున్నావు కదా, వెళ్ళి క్లీన్ చేసుకో. ఏంటే ఈ రేంజ్లో పనిచేవాడికి?
పడిపోయాడంటావా? ఆల్మోస్ట్ పడిపోయాడు. పడిపోయాడ్రా. పోయాడు.